హే ఆల్ వెల్కమ్ బ్యాక్ ఎంవీఆర్ కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్ 4. సో చాలా డేస్ అయింది కదా మీకు వీడియోస్ ఏం అప్డేట్స్ రాక. సో మనం టాప్ వేసిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళాము. సో అక్కడ ఒక 10 to 15 డేస్ గ్యాప్ అనేది వచ్చింది. సో వచ్చేలోపు ఇది ఏదైతే కనిపిస్తుందో ఇవాళ ఒకటి ప్లాస్టింగ్ చేసుకోమని చెప్పాను. ఎందుకంటే నేను వచ్చాక ఈరోజు స్టెప్స్ అనేవి తీసుకొచ్చాను వాళ్ళతో. స్టెప్స్ తీసుకొచ్చి ఫిట్టింగ్కి రామని చెప్పాను. ఇవి మనకి ఐరన్ స్టెప్స్ కాబట్టి ఫిట్టింగ్ ఈవినింగ్ 2-3-4 అవర్స్లో అయిపోయింది. జస్ట్ ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి స్టెప్స్ అనేవి పెట్టేస్తామండి. ఎందుకంటే దాదాపు మనకి ఇది 190 kgs ఉంది. అట్ ఏ టైం పైకి లిఫ్ట్ చేయలేము కాబట్టి పార్ట్స్గా తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చి వెల్డింగ్ చేస్తారనమాట. మనకి పైన ఏదైతే చూస్తున్నారో ల్యాండింగ్ అది కూడా అయిపోయింది ఈస్ట్ సైడ్. అండ్ నేను వచ్చేలోపు వాటర్ సబ్ కూడా ప్లాస్టింగ్ చేసుకోమని చెప్పాను. ఎందుకంటే చిన్న వర్కే కదా అది అయిపోతుందని. టుమారో ఆన్వర్డ్స్ ఈ ఓపెన్ ప్లేస్లో కూడా మనకి ఫిల్లింగ్ అనేది జరుగుతుంది. అండ్ పైన మనకి 2 BHK రెంటెడ్ ఇంట్లో ఏదైతే ఉందో సో దానికి మనకి లాస్ట్ టైం యాక్చువల్గా అయితే విండో తీసుకున్నారు మనకి మెజర్మెంట్స్. సో ఆ మెజర్మెంట్స్ ప్రకారం తీసుకుంటే మనకి ఇక్కడ మూల పడుతుంది అనమాట. సో దాన్ని తప్పించడానికి మళ్ళీ ఇంకోసారి ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ దగ్గర నుండి ఇప్పించా అనమాట. ఇక్కడ ఏదైతే పిల్లర్ కనిపిస్తుందో మనకి ఆ పిల్లర్ అనేది 9 inches ఉంది. సో లాస్ట్ టైం వీళ్ళు 4 inches కింద తీసుకున్నారు అనమాట. సో అది మళ్ళీ రికరెక్షన్ చేపించి ఇలా స్టెప్స్కి ఇప్పించాను. అండ్ ఇంకోటి మనకి ఇక్కడ రైలింగ్ అనేది వన్ సైడే వస్తుంది. ఎందుకంటే ఇంకో సైడ్ మనకి వాల్ సపోర్ట్ ఉంది కాబట్టి సో రైలింగ్ వన్ సైడే పెట్టించాను అనమాట. సపోర్ట్ కూడా నీట్గా ఉంటుందని. మనకి టుమారో బ్యాక్ సైడ్ గార్డెన్ ఏరియా ఏదైతే ఉందో దాంట్లో కూడా మనకి డంపింగ్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 2-3 డేస్లో అది కూడా అయిపోతుంది. ఓకే. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో టుమారో ఆన్వర్డ్స్ ఎలక్ట్రిక్ వర్క్ కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాను. మండే నుంచి పిఓపి వాళ్ళు వస్తే మనకి వెనస్డే నుంచి పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది.